మనల్ని నడిపించిన దేవునికి ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించినా అది తక్కువే ఉంటుంది. ఎంతగా కొనియాడినా అది తక్కువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ సంవత్సరం అంతా ఎప్పుడు బలహీనమో అప్పుడు బలపరిచే దేవుడు మన దేవుడు. ఎప్పుడు శక్తిహీనతగా ఉన్నామో అప్పుడు ఆయన శక్తితో నింపిన దేవుడు. ఎప్పుడు బాధతో నిండిన హృదయముతో ఒంటరిగా గదిలో పడుకొని ఏడ్చి ఉన్నామో ఆ మరుసటి రోజే మరలా ఆయన మహాధైర్యాన్ని, ఆయన శాంతాన్ని మన పట్ల ఉంచి మనల్ని నడిపించిన దేవుడు. ఏందని చెప్పగలం మన దేవునికి పేర్లు? ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు, మనల్ని ఆదుకున్న దేవుడు, ఈ సంవత్సరం అంతా మన ప్రయాణాల్లో కాపాడిన దేవుడు, ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించిన దేవుడు. ఎన్నో మార్లు అయ్యో ఈ అనారోగ్యంతో ఎంతకాలం అనుకున్న రోజులు కూడా మన మధ్య లేవా అండి? అన్నిటి నుండి కూడా తప్పించి ఈ సంవత్సరాంతమును చూసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. గట్టిగా స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అనేకమైన వృద్ధుల్ని చూస్తున్నప్పుడు మన మధ్య కూర్చున్న ధర్మవతి గారు ఈ సంవత్సరం అంతా బలహీనపడి ఉన్నారు. మరి ఈ దినము ఆయన మందిరంలో ఇలా కూర్చునే ధన్యత ఇచ్చాడు అంటే అది దేవుడే, ఆయన కృపే, ఆయన రెక్కల చాటున ఉన్న ఆరోగ్యమే. మన మధ్య ఉన్న చంద్రమణి గారు ఎంతగానో కంటి ఆపరేషన్తో అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటి గుండా ప్రయాణం చేసి ఈ దినం ఈ రీతిగా ఆయన మందిరంలో కూర్చున్నారంటే ఆయన కృప. సత్యానందం గారు కూడా ఎంతో బలహీన పడిపోయి ఉన్నారు. ఆపరేషన్ కూడా దేవుడు జరిగించి అన్నాడు. ఆయన కూడా సజీవుల గుంపులో ఉండి దేవుని మందిరంలో కనబడి ఉన్నాడంటే ఆయన కృపే. ఈ సంవత్సరం అంతా నా సంఘములో మరణాలే ఉండవు అనుకొని ఎంతో సంతోషిస్తున్న తరుణంలో మరి శుక్రవారం దినాన మన ప్రియబిడ్డ దడాల సుశీల గారు ప్రభువునందు నిద్రించుట హృదయాన్ని ఎంతో కలిచివేసింది. ఎంతగానో బాధ పెట్టింది ఆ విషయం. కోలుకుంటుంది అనుకున్నామే, మరలా తిరిగి లేచి నడుస్తుంది అనుకున్నామే. బలహీన పడినప్పటికీ కూడా మరి బలమును పొందుకుంటుంది అనుకున్నామే. ఎంతో మనోవిచారం తన హృదయంలో ఉంచేసుకొని, నేను ఒంటరిని అయిపోయానన్న బాధ తన హృదయంలో ఉంచేసుకొని ఇంక లేవలేని స్థితిలో మరి ప్రభునందు నిద్రించి ఉన్నది. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరులాగిన మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒంటరి కుటుంబము. రవిబాబు నన్ను చూసి నేను ఒంటరిని అయిపోయానండి, నాకెవరూ లేరండి అమ్మగారు అని అన్నప్పుడు హృదయం ఎంతగానో బాధ అనిపించింది. అయినప్పటికీ మనం ఎప్పుడూ కూడా ఒంటరం కాదు అని చెప్పి నేను మీ ప్రక్కన ఎప్పుడూ తోడుగా ఉంటానన్న యేసు మాత్రం మనకి ఎప్పుడూ ధైర్యం ఇచ్చేవాడే. ఆయనే లేకపోతే ఎవరండి? మనం ఒంటరమే. ఆయన తోడు లేకపోతే నడవలేకపోదు. ఆయన శక్తి లేకపోతే ధైర్యం కలగదు. ఆయన ఉన్నాడనే ఆశ లేకపోతే ఇంత ప్రయాణమే మనకి జరగదు. కేవలం నేను నా ఇంతకాలము జీవిత ప్రమాణములో ప్రయాణములో తెలుసుకున్న ఒక మంచి నిజము ఏదైనా ఉంది అంటే కేంద్ర బిందువు ఆయనే ఉండి అన్నీ నడిపించకపోతే నేను లేను. దేవునికి స్తోత్రం. అలా నువ్వు అనుకుంటున్నావా? అలా నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడైనా నేనే అనుకుంటున్నావా? నేనే అన్నీ అనుకుంటున్నావా? అలా అనుకుంటే అప్పుడే మన బోల్తా పడినట్టు, అప్పుడే మన ప్రయాణం ఆగిపోయినట్టు, అప్పుడే మన ప్రయాణము మరి సగంలో మరి త్రుంచేసే దేవుడు. కాబట్టి ఆయన కేంద్ర బిందువుగా ఉండి ఆయనే మనల్ని నడిపించేవాడు. మా పోషకుడు, మా తండ్రి, మా నాయకుడు, మా నావికుడు, మా తల్లి. ఎవరున్నారు మనకి? అంతగా ధైర్యం చెప్పేసే వాళ్ళు ఎవరండి ఈ లోకంలో మనకి? నువ్వు భయపడుకు నేనున్నాను అని అంతగా ధైర్యం చెప్పేసి నిలవబెట్టేసి నడిపించేవారు ఎవరున్నారండి మనకి? కానీ నా యేసయ్య ఉన్నాడు.
ఎప్పుడు ఒంటరిగానే ఉంటాం. మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ మధ్య ప్రయాణంలో మన సహాయకుడు యేసుగా ఉండి ఈ సంవత్సరం జనవరి నెల మొదలుకొని డిసెంబర్ 24 వరకు కూడా ఆయన నడిపించి ఉన్నాడు. అందుని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. డిసెంబర్ నెల అంతా మమ్మల్ని, మా కుటుంబాలని, మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు కాపాడి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. మరి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత వారం అయితే నేను మంచం మీద లేవలేని స్థితిలో పడుకొని ఉన్నాను. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, వాక్యం వినిపిస్తుంది, నా కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చాయి. అయ్యా, నేను నీ సన్నిధిలో ఎంతగానో ఆరాధించేదాన్ని, ఎంతగానో నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండేదాన్ని. నన్ను లేవనెత్తు అన్నప్పుడు దగ్గర 4 రోజులు ఆ బలహీనత నన్ను విడిచిపెట్టలేదు. ఆ బలహీనతను బట్టి ఎంతగానో బలహీనపడి ఉన్నాను. మరలా లక్షవారం బాబుకి పెద్దల భోజనం అనేసరికి హృదయంలో కొంచెం కలత చెందినప్పటికీ, ఎలా అని ఆలోచించినప్పటికీ మా ముందు ఉన్న మీరందరూ నాకు గుర్తొచ్చారు. అయ్యగారు ఒకటే మాట అన్నారు, మన బాబు ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా, మనకేం పర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నప్పుడు, మరి లక్ష్యవర్ధన బంధువులు వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు మీరు కూడా ఆ వంటల్లో కూడా, ఆ భోజనాల్లో కూడా, సమస్త మాటల్లో కూడా మరి దేవుడే ఉండి మనల్ని నడిపించినందుకు అందరం గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మా తమ్ముడు గారు మరి అందరు భోజనాలు, పెద్దల భోజనాలు అంటే వెరైటీగా జరుగుతాయి, కానీ ఒక దైవ సేవకుల కుటుంబంలో పెద్దల భోజనం అంటే ఈ రీతిగానే జరుగుతుందని చెప్పినప్పుడు నేను ఎంతో, ఆరాధన కూడా చాలా బాగా జరిగిందండి. నేనైతే ఎంతో సంతోషించాను. మీరు సంతోషించారా? చాలా బాగా జరిగింది ఆరాధన కూడా. మరి ఈ చక్కగా దైవ క్రమంలో నడిపించిన దేవాతి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ రోజు బిడ్డలందరూ సహకరించి ఉన్నారు. ఈ భారం అంతా కూడా సురేష్ బాబు కూడా మరి తను చక్కగా నిర్వర్తించి మరి సక్సెస్ చేసినందుకు అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఇంకా మా కుటుంబంలో ఏ కార్యక్రమం అన్నా మీరే చేస్తున్నారు. చాలామంది నన్ను అడిగారు, పెద్దల భోజనం అంటే మీ పెద్దలు అందరూ దిగిపోతారు అనుకున్నామండి అమ్మగారు అనేసి అన్నారు. మా పెద్దలు ఎవరన్నారమ్మా, మీరే కదా. ఆ మాట రూమ్లో నుండి అయ్యగారు వినేసి బయటకు వచ్చేసి, మాకు పెద్దలు ఎవరున్నారమ్మా, మా ఎంఆర్ఓ గారన్నా, మా ఎంఈఓ గారన్నా, మా పెద్దలన్నా, మాకెవరైనా సరే మీరే కదా అని చెప్పేసి ఆయన అన్నారు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం చాలా చక్కగా జరిపించారు మీరు. మరి వచ్చిన బిడ్డలకి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. రాని బిడ్డల మీద నేను అలిగాను, వాళ్ళతో మాట్లాడలేదు. మరి మా ఇంట్లో కార్యక్రమం అంటే మీరు అందరూ ఉండాలి కదా. కొంతమంది అంటున్నారు పెద్దలే కదండి అన్నారు. లేదు, పెద్దలు పిల్లలు అందరూ కూడా రావాల్సింది. అయినప్పటికీ చాలామంది వచ్చారు. చక్కగా దేవుడు ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి ఉన్నాడు. సహకరించిన బిడ్డలందరూ రవికిరణ్ బాబు, లోవ బాబు, ఇంకా ప్రేమ్ బాబు, ఏర్రాజు అంకుల్ గారు, వీళ్ళందరూ, వీరబాబు, అందరూ, ఇంకా అందరి పేర్లు చెప్తే సంఘం అంతా, విజయ్ కుమార్తో సహా అందరూ కూడా చక్కగా సహకరించి ఆ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినందుకు ప్రభు పేట మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మరి కొంచెం బలహీనంగా ఉంది, ప్రార్థన చేయండి. దేవుడు బలపరచులాగిన మరి విడువబడిన కుటుంబం కొరకు, ఓదార్పు కొరకు, చందు రవిల మరి ఆత్మస్థైర్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి సంవత్సరాంతంలోనికి వచ్చేసి ఉన్నాం. మరి డిసెంబర్ నెలలో మరి నూతన సంవత్సరంలో ఎదుర్కొనేటప్పుడు కూడా మనం అందరం మహాశక్తివంతంగా, ఇదిగో పాతవి గతించను సమస్తము క్రొత్తమైనట్లుగా, ఇంకెప్పుడూ చెప్పుకునే మాట కదండి అన్నట్టు కాకుండా ఈ సంవత్సరం ఒక నూతన వరవడిలో, ఒక నూతన ఆత్మతో, నూతన స్థైర్యంతో మరి మనం అందరము నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఈ వారం అంతా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థించాలా వద్దా అండి? వచ్చేస్తుంది పోతుంది, వచ్చేస్తుంది పోతుంది కాదు. మంగళవారం స్త్రీల కొడుకులో చెప్పి ఉన్నాను, 31st నైట్ మనం ప్రార్థన చేసేది సంవత్సరం అంతా దేవుడు మనకి శక్తిని ఇవ్వడానికే. ఎన్ని రోజులు శక్తి ఆ రోజు పొందుకుంటాం. శుక్రవారం కూడా చెప్పి ఉన్నా, 365 రోజులు ఎదుర్కొనే శక్తిని 31st నైట్ ప్రేమబాబు ఏం చేయాలి, మనం పొందుకోవాలి. అయ్యా, మా ముందు ఉన్న సంవత్సరం
సంవత్సరమే కనిపిస్తుంది, కానీ ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు. ఏ దినమున ఏది జరుగుతుందో, ఏది సంభవిస్తుందో, ఎలా నడుస్తుందో మాకేమీ తెలియదు తండ్రి. శూన్యంలో ఉన్న మమ్మల్ని ఒక ఆశతో, ఒక దైవ భక్తితో, ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసంతో నీవు జనవరి 1వ తారీఖున అడుగు పెట్టడానికి నీవే మమ్మల్ని నడిపించు. ఆ 365 రోజులు కూడా ఎలా ఎదుర్కోవాలో అటువంటి శక్తిని కూడా నీవే ప్రసాదించు. మమ్మల్ని నడిపించువాడా నీవే మమ్మల్ని నడిపించుకో. మమ్మల్ని ఆదరించువాడా నీవే మమ్మల్ని ఆదరించు. మా బిడ్డలను, మమ్మల్ని, మా కుటుంబమును, మా సంఘ బిడ్డలను అందరినీ కూడా నీవే నీ అధ్యక్షతలో ఉండి మమ్మల్ని ప్రతి క్షణం కూడా కనిపెడుతూ ఉండి మాకు సమీపముగా ఉండి మా ప్రార్థనలు ఆలకించు అని ఆయన సన్నిధిలో ఆ దినమంతా మనం ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటే తప్ప ఆయన ఆ ఆశీర్వాదం ఇవ్వడం చెప్తాను. నేను ఎంత ధైర్యంగా చెప్తాను ఆ మాట. యాకోబు ఒక్క రాత్రే అడిగాడు, పెనుగులాడాడు, ఎంతగానో పట్టుకున్నాడు, విడిచిపెట్టనన్నాడు ఆశీర్వాదం కొరకు. మరి 365 రోజులు ఆ రోజులన్నీ ఎదుర్కోవాలంటే ఇంకెంతలా పెనుగులాడాలి మనము, ఇంకెంతలా వదిలిపెట్టకుండా ఆయన సన్నిధిలో సాగాలి, ఇంకెంతగా బ్రతిమాలుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. ఆ రీతిగా మనం అందరము ఆయన బ్రతిమాలుకుంటూ ఆయన సన్నిధిలో సాగుతూ ఆయన ఆత్మను పొందుకుంటూ దినదినము కూడా ఆయన వాత్సల్యతలో మనం అందరం ముందుకు నడుచులాగిన ప్రార్థనాపూర్వకంగా మనం సాగుదాం. ఈ దినము కేరళ పార్టీలో కూడా దేవుడు సహాయం చేయలాగిన, రేపు క్రిస్మస్ ఆరాధన కూడా ఆయన క్రమముగా మర్యాదగా జరిగించలాగిన మనం అందరం కూడా ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగానే దేవుడు మనల్ని నడిపించును గాక. ఈ చిన్న వాక్యాన్ని, చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.